ఈరోజు హైదరాబాద్లో హుజురాబాద్ ఎమ్మెల్యే గౌరవ పాడి కౌశిక్ రెడ్డి గారి అక్రమ అరెస్టును హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో సంవత్సర కాలం పాటు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారిని, అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ గారిని అక్రమ అరెస్ట్ చేయడం, ఈ పోలీసుల అత్యుత్సాహం దేని కొరకు అర్థం కావడం లేదు. నిజానికి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నది. మొన్న హుజురాబాద్లో జరిగిన దళిత బంధు 2వ విడత కోసం జరిగిన ఆ కార్యక్రమంలో కూడా పోలీసులు అత్యుత్సాహం చూపెడతా ఉన్నారు. అసలు పోలీసులు ఎవరు చెప్తే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ సంవత్సరం నుంచి మేము దళిత బంధు 2వ విడత కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మమ్మల్ని 21 సార్లు అక్రమ అరెస్టులు చేసింది, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నది. ఖబర్దార్, ఇప్పుడు చెప్తా ఉన్నాం, మేము నిరంతర కార్యక్రమాలు చేస్తాం, అయినా కూడా మీరు ఎందుకు మమ్మల్ని ఈ అక్రమ అరెస్టు చేస్తూ ఉన్నారో మాకు అర్థం కాలేదు. మరి మీరే మాకు ఒకసారి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పియండి, మా పరిస్థితి ఏందో, మా సంగతి ఏందో, మా 2వ విడత దళిత బంధు పరిస్థితి ఏందో మేమే నేరుగా అడుగుతాం. మాకు పదే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసుకొని మీ ద్వారా మాకు అనేక కేసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం మీ పని మీరు చేసుకోవాలి. మీరు ఎవరో మంత్రులో ముఖ్యమంత్రులో ఎవరో చెప్తే చేసినట్టే మాకు కనిపిస్తూ ఉన్నది. నిన్నటికి నిన్న మా ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఉన్న పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ ప్రివెంట్ అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారు? అసలు ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత భయం అవుతా ఉన్నది? దళిత బంధు 2వ విడత మేము లేని స్కీమ్ను, కొత్త స్కీమ్ను అడుగుతా ఉన్నావా? ఈ ప్రభుత్వం కూడా దళిత బంధు పథకాన్ని కొనసాగింపుగా ఇంకా 12 లక్షలు ఇస్తా ఉన్నది. ఎందుకు గౌరవ మంత్రి గారిని ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? వారి పార్టీ ఎమ్మెల్యేలను పరామర్శించడం తప్ప, గౌరవ ఎమ్మెల్యే గారి ఫోన్ టాపింగ్ అవుతా ఉన్నదని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవడం తప్ప, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులైనా లేదా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలే ఏదైనా చేయడానికి అర్హులు, కానీ మిగతా ఎవరు ప్రజలకు ఏ హక్కులు లేవు, ఎలాంటి సర్వీస్ ఇయ్యరైనా. కాబట్టి మేము హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితిగా ఈ సంఘటన అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మేము దళిత బంధు కార్యక్రమాలు ఇంతకంటే ముందు జరిగిన దానికంటే ఉవ్వెత్తున చేయబోతున్నాం. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా బేషరత్గా వాళ్ళను వదిలిపెట్టాలి. 2వ విడత దళిత బంధు ప్రకటన వెంటనే చేయాలి. లేని పక్షంలో రానున్న రోజులలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ జై భీమ్.